ఎందుకంటే నా కన్న తల్లి నా కళ్ళ ముందే ఉండి అన్నీ తనే చూసుకుంటుందనే ధైర్యంతో ఉన్నాను. కానీ కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే మరో అమ్మ నా పక్కనే ఉందని గుర్తించలేకపోయాను. వదిన రూపంలో ఉన్న వదినమ్మవి అని గ్రహించలేకపోయాను. నిమిష, నన్ను క్షమించన్నయ్యా. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావని నీ కన్నీళ్ళే చెప్తున్నాయి. ఇంకా క్షమాపణలు ఎందుకు చెప్పు? నాకిప్పుడు కావాల్సింది క్షమాపణలు కాదు. ఇప్పటికైనా తప్పేదో ఒప్పేదో గ్రహిస్తూ బతకడం. అన్నింటికీ మించి జరిగింది మర్చిపోయి సంతోషంగా ఉండడం. మర్చిపోతానన్నయ్య, అంతా మర్చిపోతాను. నా వదినమ్మిచ్చిన ఈ కొత్త జీవితాన్ని మాత్రమే ఇక గుర్తు పెట్టుకుంటాను. దమయంతి, మనం పైడి తల్లి ఇంట్లో ఉండడం కరెక్టేనా? మరి ఇంకెక్కడుంటారు? మనకింత ద్రోహం చేసినా మీ చెల్లెల దగ్గరికెళ్ళి ఆశ్రయం ఇవ్వమని అడుగుతారా? కాదంబరి వాళ్ళకి ఈ పైడి తల్లికి పడదని మనకు తెలుసు కదా. ఆ గొడవలు మనసులో పెట్టుకుని నా కొడుకుని జైలు పాలు చేసి తన కక్ష తీర్చుకుంది. తీసుకోండి. ఏమీ కాని నా ఇంట్లో ఉండాలంటే మీకు మనసొప్పదని నాకు తెలుసు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అయిన వాళ్లలా నటించే వాళ్ల దగ్గర ఉండే కన్నా ఆత్మీయంగా కలుపుకునే నా ఇంట్లో ఉండడం తప్పేమీ కాదు. మొహమాటం పడకుండా మీకు కావలసినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకమ్మా? నమస్కారం అండి. లాయర్ గారు కూర్చోండి. ఓకే మేడం. ఇంతకీ ఏమైంది? మా మేనల్లుడు రంజిత్కి బెయిల్ దొరికిందా? అంటే అమ్మా, అది ఏంటి లాయర్ గారు అంత తడబడుతున్నారు? మా వాడికి బెయిల్ వస్తుందా? బయటకు వస్తాడా? చెప్పు లాయరు, ఎందుకంత తడబడుతున్నావు? అంటే అమ్మా, బెయిల్ రావడానికి అడ్డుపడుతున్నారమ్మా. ఏంటి? అడ్డుపడుతున్నారా? ఎవరు? ఇంకెవరు? కాదంబరి గారి కుటుంబమే. డీజీపీ స్థాయి నుంచి అందరినీ వాళ్ళు గుప్పట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముద్దాయిని బయటికి వదిలితే మా కుటుంబానికి ప్రమాదం అని చెప్పి రంజిత్కి బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారమ్మా. కాదంబరి వాళ్ళు ఇంత నీచానికి దిగజారా? ఏం చేద్దాం, మీ పట్ల కాదంబరి వాళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు వదినా. చూసారా మీ చెల్లెలు ఎంత నీతిమాలిన పనిచేసిందో? సొంత మేనల్లుడని కూడా చూడకుండా వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. తప్పు చేశాడుగా, శిక్ష అనుభవించని. అప్పుడైనా వాడికి జీవితం విలువ తెలిసొస్తుంది. వాళ్ళేం చేశారనేది కాదు ముఖ్యం, మనం రంజిత్ని బయటికి తీసుకురావడానికి ఏం చెయ్యాలనేదే ముఖ్యం. ఆంటీ, డబ్బుకి లొంగని వాళ్ళు ఎవరుంటారు ఈ లోకంలో? కావాల్సినంత పడేయండి. స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు కూడా సైలెంట్ అవుతారు. అమ్మాయి తెలివైన మార్గం చూపించింది. ఆ దారిలో ప్రయత్నించు లాయరు. రంజిత్ని బయటకు తీసుకురావడానికి మనం ఏ స్థాయికైనా వెళ్దాం. సరేనమ్మా, వస్తాను.
మామ్, ఈ కేసులో నుంచి అన్నయ్య బయటపడాలంటే కాదంబరి అత్తయ్య కుటుంబం మొత్తం మన గుప్పెట్లో ఉండాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? ఈ ప్లాన్కి రేపే ముహూర్తం పెట్టాను. రేపే నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. నిలవని నిలవని